రాష్ట్రంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి ప్రత్యక్షంగా పరిస్థితులను పరిశీలించి పంట నష్టం వివరాలు, పంట కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం తదితర అంశాలపై నివేదికలు ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ల నేతృత్వంలో 4 కమిటీలు ఏర్పాటు చేసినట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డిల ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాలను అంచనా వేశాక ప్రభుత్వానికి పీసీసీ నివేదించనుంది. పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనుంది.